మీ అందరికీ వందనములు. మీ అందరూ బాగున్నారా? ఈరోజు దేవుని వాక్యము యోహాను సువార్త 14వ అధ్యాయం 14వ వచనం. నా నామున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. యేసుక్రీస్తు ప్రభులవారు స్వయముగా చెప్పినటువంటి మాట. నా నామున మీరు నన్నేమి అడిగినను నేను చేతును అని ఇంత డైరెక్ట్గా యేసుక్రీస్తు ప్రభులవారు వాగ్దానం ఇవ్వటంలో ముఖ్య ఉద్దేశం ఏంటి? దేవుని నామమున అడిగేవారు ఎవరైతే ఉంటారో దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు. దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు అంటే నీతిమంతులైన వారు. నీతిమంతులైన వారు ఎప్పుడూ కూడా దేవుని నామ మహిమ కొరకు అడుగుతారు. అనగా దేవుని నామాన్ని మహిమ తెచ్చున్నట్లుగా, దేవుని నామాన్ని ఘనత తెచ్చున్నట్లుగా వారి జీవితంలో కార్యం జరగాలని ఎప్పుడూ ఆశపడతారు. అలా ఆశించే క్రమంలో లోక సంబంధమైన వ్యర్థమైన వాటిని వ్యర్థమైన తలంపులతో, వ్యర్థమైన ఆలోచనలతో వారు అడగరు. కానీ నిజముగా దేవుని మహిమ కొరకు ఉపయోగపడేవి, అంతేకాకుండా వారికి నిజముగా అవసరమైనవి మాత్రమే అడుగుతారు. అలా అడిగే స్థానానికి మనం ఎదగాలి అనంటే, దేవుడు కూడా మనం అడిగిన ప్రతిదీ కూడా ఆయన ఇవ్వాలి అనంటే, ముందుగా మన యొక్క జీవితాన్ని పరిశుద్ధంగా, నీతిగా, యథార్థంగా, భక్తిగా మనము ముందుకి కొనసాగించాలి. అలా మనం కొనసాగించడం ద్వారా మన పిల్లలు, మన కుటుంబము, మన యొక్క సంఘము అభివృద్ధి కొరకు మనం అడిగే ప్రతిదీ కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. తద్వారా ఈ లోకంలో ఘనకరమైన పాత్రలుగా మనము, మన కుటుంబాలు జీవించగలుగుతాయి. కనుక ప్రియ సహోదరుడా, సహోదరి, అలనాడు అనేక మంది దేవుణ్ణి వెంబడించిన వారందరూ కూడా వారు స్వలాభం కొరకు ఎవరూ అడగలేదు, కానీ దేవుని మహిమ కొరకే అడిగారు, దేవుని మహిమపరిచారు. కనుక ఈరోజు ఈ సమయమందు ఈ వాక్యం వినుచుండగా మీరు, నేను, మనము, మన కుటుంబాలు అలా అడిగే స్థానంకి చేరుదుముగాక. దేవుడు కూడా ఇచ్చే స్థాయిలో మనము ఉందుముగాక. అటువంటి కృపలో దేవుడు మనల్ని అందరినీ దీవించునుగాక. ఆమేన్.